గౌరవనీయులు ఎమ్మెల్యే పత్తికొండ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ శ్రీ కేఈ శ్యామ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సభాయ నమః. పెద్దలు పూజ్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న టీజీ భరత్ గారు సోదరుడు మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, మేము గురువు అని భావిస్తున్న మా కాల్వ శ్రీనివాసరన్న గారికి, అలాగే మన కలెక్టర్ గారికి, మరి ఈరోజు మన పత్తికొండ గడ్డపైన ఈ సోలార్ పవర్ ప్లాంట్ ప్లస్ విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి వచ్చిన సుజలాన్ ఇంకా టాటా అధికారులందరూ నమస్కారాలు చెప్తూ, మరి ముఖ్యంగా ఈ సోలార్ ప్లాంట్ కి రైతన్నలు రైతక్కలు ఎవరైతే స్థలాలు ఇచ్చారో, ఎవరైతే వాళ్ళ పొలాలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మరి సోదరులారా, మీ అందరూ కూడా బాగా ఆలోచించాలా. 14 నుంచి 19 దాకా మనము పత్తికొండలో 1600 కోట్లు ఆనాటి గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లో అభివృద్ధి కార్యక్రమాలు మనం తీసుకొని వచ్చాం. మరి దురదృష్టశాత్తు 19కి ప్రతి ఒక్కరు కూడా చెడు ఆశపడి మరి వైసీపీకి వేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ కోల్పోవడం జరిగింది. మరి పత్తికొండలో ఆ రోజుల్లో ఏదైతే అభివృద్ధి మనం స్టార్ట్ చేశామో, మరి అక్కడికక్కడే కొంటుబడి ఏ ప్రాజెక్ట్ కూడా ముందర తీసుకోబోడైపోయింది. మరి అదేవిధంగా ఈసారి మీ అందరి దయతో, మీ అందరి సొలవతో మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మీరు ఓటేసి గెలిపించినందుకు మరి మన కాడ ఇండస్ట్రీలు రావడం స్టార్ట్ అయినాయి. మననే గత నెల కింద పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన కాడ మన స్వర్ణగిరిలో గోల్డ్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గోల్డ్ ప్లాంట్ స్టార్ట్ చేయడంతో మనకి ఇక్కడ ఉన్న యువతకి ఒక 800 మంది దాకా ఉద్యోగాలు దొరకడం జరిగింది. మరి అదేవిధంగా ఈడ హోసూరులో ఒక 2000 ఎకరాలు తీసుకొని 400 మెగావాట్ ఎలక్ట్రిసిటీ సోలార్ది మనం పెట్టడం, మరి ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు రావడము, మరి అదేవిధంగా మన భరత్ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ టమాటా ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి పెట్టుకొని అక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వడము, ఇక్కడ ఉన్న టమాటా రైతులకు కూడా ఒక ఉషమం ఇవ్వడం ఒక వేదిక చేసుకొని ముందరకు పోతున్నాం. మరి మీ అందరూ కూడా బాగా ఆలోచించాలా. ఏ గవర్నమెంట్ అయితే మన స్థలాలు దోచుకోయిందో, ఏ గవర్నమెంట్ అయితే మన యువతకి మందు గంజాయి అన్ని తిక్క అలవాట్లు నేర్పించి మన యువతని చెడగొట్టి మరి వాళ్ళందరినీ ఇంటిపాటికి కట్టిస్తారు. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా మొదటి వైట్ పేపర్ మేమందరం ఏం చేశామంటే, ఆ గంజాయి అనేది ఒకటి ఆ మొక్కని ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెరగకూడదని చెప్పి వైట్ పేపర్ మొదటి వైట్ పేపర్ ఆ గంజాయి దానిపైన వేయడం జరిగింది. మరి అదే విధంగా యువతకి ఉద్యోగాలు చూపెడుతున్నాం, పరిశ్రమల్ని తీసుకొని వస్తున్నాం. ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా మరి భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఉండాలా. నిరుపేద కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసిన పాటికి మీ అందరి సహకారం చాలా అవసరం. మరి రాబోయే కాలంలో ఈ పత్తికొండకి 100% మరి మన ఇండస్ట్రీ మినిస్టర్ గారు మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇంకా చాలా మటుకు పరిశ్రమలు రావాలని చెప్తూ, వాళ్ళని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. గట్టిగా కరతాళండి ఒక్కసారిగా. Now I request Honorable